ఓకే. ఎంతవరకు చూసాం మనం? మెటా ట్యాగ్ వరకు అయింది. నెక్స్ట్ టైటిల్. టైటిల్ ఏంటంటే మనం బ్రౌజర్‌లో ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేసినా మనకు ఒక టైటిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్ మీ షేర్ ద ఎంటైర్ స్క్రీన్. ఓకే. సో, ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి టాప్‌లో దీని టైటిల్ ఏంటి? ఆన్‌లైన్ షాపింగ్ అని ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఇన్ ఇండియా. ఓకే. గూగుల్ మీట్‌ది ఓపెన్ చేస్తే మీట్ అని వస్తుంది. వాట్సాప్ అయితే వాట్సాప్ అనే టైటిల్ వస్తుంది. అలాగే డాక్యుమెంటేషన్ అయితే ఇక్కడ ఇది సంథింగ్ ఏదో బ్రౌజర్ నుంచి వీఎస్ కోడ్ ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా! ఆ పేజ్ టైటిల్ ఏంటి? డాక్యుమెంటేషన్ ఫర్ విజువల్ స్టూడియో కోడ్. ఈ టైటిల్స్‌ని మనం వెబ్‌సైట్ కోడ్‌లో ఎక్కడ ఇస్తాం? సింపుల్. హెడ్ ట్యాగ్‌లో టైటిల్ ట్యాగ్ అనేది ఒక ట్యాగ్ ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ ట్యాగ్ ఓపెన్ చేయడం. ఓకే. మరి బ్రాకెట్ ఏంటి? అక్కడి నుంచి ఆ లైన్ స్టార్ట్ అవ్వడం. ఓకేనా? ఓపెన్ చేసి ఇక్కడ ఏ టైటిల్ అయితే మనం ఇస్తామో ఆ టైటిల్ అక్కడ పేజ్ టైటిల్ అవుతుంది. ఇక్కడ ఏం చేద్దాం మనం మై ఫస్ట్ పేజ్ అని ఇద్దాం. మై ఫస్ట్ పేజ్ అని చెప్పేసి ఆ పేజ్‌కి నేను టైటిల్ అయితే ఇచ్చాను. సో, దీన్ని సేవ్ చేశాను. కంట్రోల్ ఎస్. లేదనుకుంటే రైట్ క్లిక్ చేసి ఓహ్! కొన్ని వాటికి రైట్ క్లిక్ ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే కొన్ని ఫైల్ క్లిక్ ఓపెన్ చేసి సేవ్. షార్ట్‌కట్ ఉంది కదా! కంట్రోల్ ఎస్. క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. మరి ఈ పేజ్‌ని మనం ఇంతవరకు చేశారు కదా! పేజ్ టైటిల్ కూడా పెట్టాం మనం. సో, దీన్ని మనం ఎలా చూస్తాం? సింపుల్. దీని మీద రైట్ క్లిక్ చేసి కొందరికి డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది ఈ ఎక్స్‌టెన్షన్ అనేది. రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ వస్తుంది ఓపెన్ విత్ లైవ్ సర్వర్. దీన్ని క్లిక్ చేస్తే మనకిక్కడ మనం క్రియేట్ చేసే ఫైల్ బ్రౌజర్‌లో ఓపెన్ అయింది. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు మనకి. ఇంటర్నెట్ లేకుండానే ఓపెన్ అవుతుందది. ఓకే. ఇంటర్నెట్ లేకపోయినా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మై ఫస్ట్ పేజ్ ఇక్కడ వచ్చింది కదా! మై ఫస్ట్ పేజ్. ఓకే. ఇక ఇదేది మనం ఇక్కడ ఇచ్చాం కదా! టైటిల్ ట్యాగ్‌లో ఇక మనం ఏది చేంజ్ చేస్తే అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. చేంజ్ అయిపోయింది. లైవ్ సర్వర్ అని ఎందుకు అంటున్నానంటే మనం ఫస్ట్ ఏం చేసాం కొంతవరకు కోడ్ రాసి సేవ్ చేసాం. కంట్రోల్ ఎస్ కొట్టాం లేదా ఫైల్‌లోకెళ్ళి సేవ్ చేసాం. వన్స్ మనం లైవ్ సర్వర్ ఓపెన్ చేశాక ఎవ్రీ టైమ్ మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగెళ్ళి సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ టైప్ చేసామనుకోండి. ఇప్పుడు టైప్ చేశాను నేను సేవ్ చేయలేదు. కంట్రోల్ ఎస్ కూడా కొట్టలేదు. సో, ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. అంటే లైవ్‌లో అది అప్‌డేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నేను ఈ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ప్రెజెంట్ అయితే క్లాస్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయండి. సో, టైటిల్ ట్యాగ్ వరకు ఓకే మనకి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని వస్తుంది కదా! ఇది ఎలా వస్తుంది? కొందరికి రాదు, కొందరికి వస్తుంది. సో, దాన్ని లేని వాళ్ళకి ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్తాను నేను. వీఎస్ కోడ్‌లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది కదా! ఎక్స్‌టెన్షన్స్. దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్‌టెన్షన్స్ మనకి ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయి. అందులో లైవ్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. చూపిస్తాను మీకది. లైవ్ సర్వర్ ఇది. దీన్ని ఎలా సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి? సింపుల్. ఫస్ట్ నేను చూపిస్తాను. ఎక్స్‌టెన్స్ మీద క్లిక్ చేస్తాం కదా! క్లిక్ చేసిన తర్వాత సెర్చ్‌లో లైవ్ సర్వర్ అని టైప్ చేయండి. లైవ్ సర్వర్ టైప్ చేశాక మనకి ఇక్కడొచ్చింది ఫస్ట్. లైవ్ సర్వర్ ఏదైతే ఇక్కడ నేమ్ వస్తుంది. రిత్విక్ డే. అంటే దీన్ని క్రియేట్ చేసినవారనమాట. లాంచ్ ఏ డెవలప్‌మెంట్ లోకల్ సర్వర్ విత్ లైవ్ రీలోడ్ ఫీచర్ ఫర్ స్టాటిక్ అండ్ డైనమిక్. అంటే ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ అప్డేట్ చేస్తే కోడ్ అక్కడ లైవ్‌లో అప్డేట్ అయిపోతుందనమాట. ఓకే. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అన్‌ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో, మీకైతే గనుక ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తది. ఏదైతే నేను ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తానో ఇలా ఇన్‌స్టాల్ చూపిస్తుంది కదా! అలాంటి ఇన్‌స్టాల్ ఆప్షన్ అయితే మనకి చూపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అయిపోతుంది. అంతే మీరు సెటప్ కూడా ఏం చేయవసరం లేదు. జస్ట్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అయిపోతుంది. మీరు ఫైల్‌లోకొచ్చి మీకు ఒకవేళ కనపడకపోతే గనక మొత్తం వీఎస్ కోడ్‌ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి.
అప్పుడు మనకిది ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు చెప్పిన ప్రాసెస్లో? హెడ్ ట్యాగ్ వరకు మాత్రమే మనం కంప్లీట్ చేసాం. లైన్ నెంబర్ 7 వరకు ఆ మెటా ట్యాగ్స్ కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మెటా ట్యాగ్స్ కోసం నేను కంప్లీట్గా చెప్పలేదు. కమింగ్ క్లాసెస్లో వాటిని కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి మనకి. ఆ ట్యాగ్స్తో పాటుగా డిస్కస్ చేస్తాను నేను. Until that, just remember that line number 1, 2, 3 to 7, excluding that 4 and 5. ఓకే. సో డౌట్స్ అయితే ఏం లేవు కదా? ఓకే. సో నెక్స్ట్ లైన్ నెంబర్ 8లో బాడీ ట్యాగ్. బాడీ అంటే ఏంటి? ఇక్కడ మనం పేజ్లో కొంత కంటెంట్ మనకి డిస్ప్లే అవుతుంది, అవునా? ఏదైతే ఇమేజ్ మొత్తం టోటల్ పేజ్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం బాడీలోనే రాస్తాం. ఇందాక టైటిల్లో పెట్టారు కదా అంటే ఈ లోపల కంటెంట్ కాదు అది. ఇక్కడ పైన ట్యాబ్ కంటెంట్. ఈ ట్యాబ్ యొక్క నేమ్ మనం అక్కడ ఇచ్చాం. షేర్ అవుతుంది కదా స్క్రీన్? స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే. చిన్న నెట్వర్క్ ఇష్యూ. సో ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపించే కంటెంట్ ఏదైతే ఉందో ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ మొత్తం మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే కంటెంట్ మొత్తాన్ని కూడా మనం బాడీ అనే ట్యాగ్లో మాత్రమే రాస్తాం కోడ్. ఓకే. ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంది కదా, ఇదే బాడీ అనమాట. ఇందులోనే కోడ్ అంతటిని రాస్తాం. సో బాడీ ట్యాగ్ ఎక్కడ ఓపెన్ అయింది? లైన్ నెంబర్ 8లో ఓపెన్ అయింది, 10లో క్లోజ్ అయింది. అది అక్కడే క్లోజ్ అవ్వాలని లేదు. లోపల మనకి ఎంత కంటెంట్ ఉంటే అది కంటెంట్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఎంత కంటెంట్ అయినా ఉండొచ్చు. లాస్ట్లో బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఈ టైటిల్ ట్యాగ్స్, మెటా ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లోజ్ చేసేయాల్సిందే. టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం, టైటిల్ ఇచ్చేసి ఇక్కడ క్లోజ్ చేసేయాలి. బట్ బాడీ ట్యాగ్ అలా కాదు. మనం రాసే కొద్దీ ట్యాగ్ లోపల లైన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. లాస్ట్లో హెచ్టిఎంఎల్ ఎక్కడ స్టార్ట్ అయింది? హెచ్టిఎంఎల్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది అనమాట. అంటే టోటల్ హెచ్టిఎంఎల్ మొత్తం కూడా హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్లో ఉంటుంది. లోపల ఉండే కంటెంట్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు బాడీ ట్యాగ్లో ఒక టెక్స్ట్ని, ఒక నార్మల్ టెక్స్ట్ని డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి చూపిస్తాను. ఇక్కడ ఏముంది? కీప్ షాపింగ్ ఫర్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఉంది కదా. ఈ టెక్స్ట్ని మనం ఎలా డిస్ప్లే చేస్తాం బ్రౌజర్లో అంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇది మన పేజ్ కదా, ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో నేను సేవ్ చేయను, జస్ట్ కోడ్ రాసుకుంటూ వెళ్తాను అంతే. సో ఫస్ట్ అయితే మనం దాన్ని ఒక హెడ్డింగ్ కదా, ఏంటి ఇది ఒక సబ్ హెడ్డింగ్. హెడ్డింగ్స్ లేదు అనుకుంటే అమెజాన్ కానీ లేదా పికప్ వేర్ యూ లెఫ్ట్ ఆఫ్, ఇవన్నీ హెడ్డింగ్స్. లోపల ఉన్నవి ప్రొడక్ట్స్ కొన్ని. ఈ హెడ్డింగ్ని ఎలా ఇస్తామంటే జనరల్గా హెడ్డింగ్స్ అన్నీ కూడా మనం హెచ్ అనే ట్యాగ్ని యూస్ చేస్తాం. బ్రాకెట్ ఓపెన్ చేసి H1 విఎస్ కోడ్లో మనకి సజెషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. దాన్ని ఎంటర్ చేస్తే కనుక ట్యాగ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే. H1 అని కొట్టాను, ఎంటర్ చేస్తే నాకు ట్యాగ్ మొత్తం వస్తుంది. ట్యాగ్ ఓపెన్ అయింది, క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేసింది. ఈ లోపల ఏదైతే కంటెంట్ మనం రాస్తామో అది ఆ హెడ్డింగ్ 1 అవుతుంది. ఓకే. మళ్ళీ ఫస్ట్ నేను చూపిస్తాను. జస్ట్ సెకండ్ గైస్, చిన్న డిస్టర్బెన్స్. ఓకే. ఈ హెడ్డింగ్ని మనం ఇక్కడ రాస్తున్నాం. ఈ హెడ్డింగ్స్ ప్రయారిటీ వచ్చేసి మనకి 6 కైండ్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఆ హెడ్డింగ్స్. ఈ హెడ్డింగ్ అనేది ఒక సైజులో ఉంది. నెక్స్ట్ ఇంకా కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ టెక్స్ట్ ఒక సైజులో ఉంది, దాని కింద దాని డీటెయిల్స్ ఒక సైజులో ఉంది,
సబ్ హెడ్డింగ్స్ అనమాట. కింద ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఒక సైజులో ఉంది. అంటే ఒక్కొక్క లెవెల్ ఇవి. ఇంకా కిందకి వెళ్ళిపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది. ఇది ఇంకా చిన్నగా ఉన్నాయి. ప్రొడక్ట్ డీటెయిల్స్ పెద్దగా ఉంది. దీనికన్నా చిన్నగా ఇవి ఉన్నాయన్నమాట. సో, ఈ లెవెల్స్ అనేవి మనకి హెచ్1 నుంచి హెచ్6 వరకు అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసుంటారు. ఎల్ఎంఎస్‌లో వచ్చిందో లేదో నాకు ఐడియా లేదు. బట్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వకపోతే గనుక మీకు ఒక 2, 3 డేస్‌లో అప్డేట్ అవుతుందది. ఇక్కడ మనకి హెచ్1 నుంచి హెచ్6 వరకు అయితే లెవెల్స్ ఉంటాయి. మీకు అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. స్టార్టింగ్ హెచ్1 స్క్రాచ్ నుంచి రాద్దాం కోడ్. బ్రాకెట్ ఓపెన్ చేస్తారు. హెచ్1 అని టైప్ చేసి జస్ట్ దీన్ని క్లోజ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ మనం ఏదైతే హెడ్డింగ్ అనుకుంటున్నామో పిక్ వేర్ యూ లెఫ్ట్, అంతే కదా? లెఫ్ట్ ఆఫ్. మనం టెక్స్ట్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. మళ్ళీ బ్రాకెట్ ఇచ్చేసి స్లాష్ చెప్పాను కదా! క్లోజింగ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ ఒకేలా ఉంటది. కాకపోతే ఫార్వర్డ్ స్లాష్ ఒకటి యాడ్ అవుతుంది. ఇచ్చేసి హెచ్1 పెట్టి దాన్ని బ్రాకెట్‌తో క్లోజ్ చేస్తాను. అంటే ఈ ట్యాగ్ ఇక్కడితో క్లోజ్ అయింది. ఇది ఇక్కడితో క్లోజ్ అయింది. ఈ హెచ్1 ఈ ఓపెన్ ట్యాగ్ ఎక్కడ? ఓపెన్ ట్యాగ్ అనేది ఇక్కడితో క్లోజ్ అయింది. ఈ బ్రాకెట్ నుంచి. ఓకే. లోపల కంటెంట్ మనం హెచ్1 అని ఇచ్చాం. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేయలేదు. జస్ట్ బ్రౌజర్‌లో చూస్తా. వచ్చేసింది మనకు టెక్స్ట్. సింపుల్ ఫ్రంట్ ఎండ్ చెప్పాను కదా! చాలా సింపుల్ ఉంటుందని. ఇప్పుడు ఇందులో హెచ్6 వరకు అన్నారు కదా! అవి ఎలా ఉంటాయి? సో, ఈ లోపల టెక్స్ట్‌ని సేమ్ టెక్స్ట్‌నే మీకు వేరియేషన్ చూపిస్తాను. కాపీ హెచ్2 ఇచ్చేసాను. సైజ్ డిఫరెన్స్ వచ్చింది కదా! వచ్చిందా సైజ్ డిఫరెన్స్? అలాగే మనకి 6 వరకు ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ హెచ్3. నేను సేవ్ చేయట్లేదు. ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తుంది. మీకు ఇంకా సింపుల్‌గా చూపిస్తాను. యెస్ కోడ్. ఓకే. సో, ఇక్కడ నేను హెచ్4 టైప్ చేస్తాను ఇప్పుడు. నేను సేవ్ చేయను. ఆటోమేటిక్‌గా అక్కడ వచ్చేస్తుంది చూడండి. వచ్చేసింది. సో, ప్రయారిటీస్ అనమాట. హెచ్1 అనేది అన్నిట్లికన్నా కొంచెం బిగ్గర్ ఇన్ సైజ్. హెచ్2 అనేది దానికన్నా కొంచెం చిన్నది. హెచ్3 అంటే దానికన్నా కొంచెం చిన్నది. అలాగే మనకి హెచ్5 కూడా ఉంది. హెచ్5 వచ్చేసింది టెక్స్ట్. నెక్స్ట్ హెచ్6 ఇది కూడా వచ్చేస్తుంది. సో, ఇవి లెవెల్స్ అనమాట. ఇప్పుడు అర్థమైందా? హెచ్1 నుంచి హెచ్6 వరకు ఎందుకన్నాను. ఇవన్నీ కూడా హెడ్డింగ్స్, లెటర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం థిక్ ఉంటాయి. థిక్ కలర్‌లో ఉన్నాయి. బ్లాక్ థిక్ వచ్చాయన్నమాట. హెడ్డింగ్స్ అంటే మనం జనరల్‌గా ఏం రాస్తాం పేపర్‌లో రాసినప్పుడు హెడ్డింగ్ రాసేసి కిందన అండర్‌లైన్ చేయడమో, లేదంటే దానికి ఏదైనా డిజైన్ అప్లై చేయడమో చేస్తూ ఉంటాం. ఎందుకు అది సైడ్ హెడ్డింగ్ అని తెలియాలి. సో, ఇక్కడ కూడా అంతే బై డిఫాల్ట్‌గా హెచ్‌టీఎంఎల్‌లో ఈ 6 ట్యాగ్స్ మనం యూజ్ చేస్తే గనక అవి ఆటోమేటిక్‌గా హెడ్డింగ్స్‌లా వచ్చేస్తాయి. ప్రయారిటీస్ బట్టి మనకి ఎక్కడ ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి మనం ఈ 6 అనేవి యూజ్ చేయొచ్చు. మీరు అడగొచ్చు ఈ సైజెస్ కాకుండా నాకు ఇంకో డిఫరెంట్ సైజ్ కావాలి. అప్పుడేం చేయాలి సార్? అలాంటప్పుడు మనం సీఎస్ఎస్‌ని అప్లై చేస్తాం. ఓకే. అది నెక్స్ట్ క్లాసెస్‌లో చూస్తాం మనం. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఓన్లీ మనం హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ కోసం మాత్రమే చూస్తున్నాం. అంటే ఏ ట్యాగ్స్ ద్వారా ఫ్రంట్ ఎండ్‌లో దేన్ని డిస్‌ప్లే చేయొచ్చు. ఇమేజ్‌ని డిస్‌ప్లే చేయాలి అంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి. టెక్స్ట్ రాయాలంటే ఏ ట్యాగ్. ఒక లింక్ ఇవ్వాలంటే ఏ ట్యాగ్. ఒక బటన్ డిస్‌ప్లే చేయాలి అంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి. సో, ఆ ట్యాగ్స్ కోసం మాత్రమే మనం ప్రెజెంట్ డిస్కస్ చేస్తాం. మనకి హెచ్‌టీఎంఎల్ అయిపోయిన తర్వాత సీఎస్ఎస్ ఉండదు. హెచ్‌టీఎంఎల్‌లోనే సీఎస్ఎస్ ఉంటుంది. హెచ్‌టీఎంఎల్‌తో పాటుగా సీఎస్ఎస్ మనం స్టార్ట్ చేస్తాం. బట్ ఇప్పుడు కాదు. కొన్ని ట్యాగ్స్ మనం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు సీఎస్ఎస్‌నైతే ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకేనా? సో, హెడ్డింగ్ ట్యాగ్స్ ఇప్పుడు ఓకే కదా! ఫ్రంట్ ఎండ్‌లో ప్రయారిటీస్ బట్టి హెడ్డింగ్స్‌ని ఎలా డిస్‌ప్లే చేస్తాం. సో, ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, బ్యాక్‌కొచ్చేసాం. జస్ట్ మీకంటే సేవ్ చేయకుండా అప్డేట్ ఎలా అవుతుందనేది చూపించడానికి ఇలా చేశాను. సో, నెక్స్ట్ ఇప్పుడు పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇదొక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ మనకి డిస్‌ప్లే అవ్వాలి అంటే ఈ ఫార్మాట్‌లో మనకి ఇక్కడ డిస్‌ప్లే ఏది రాలేదు. అన్నీ థిక్‌గానే వచ్చాయి. కదా! అన్నీ థిక్‌గానే వచ్చాయి. మనకి ఈ విధంగా అయితే ఎక్కడ రాలేదు. ఎలాగ ఇక్కడ హైలైట్ చేశాను కదా! ఇది. ఇలా మనకి రావాలి అంటే సింపుల్ దానికి పారాగ్రాఫ్ అంటే పీ ట్యాగ్ యూజ్ చేస్తాం.
VS కోడ్‌లో అయితే జస్ట్ మీరు ఏ ట్యాగ్ కావాలంటే ఆ ట్యాగ్ నేమ్ టైప్ చేసి ఎంటర్ కొడితే సరిపోతుంది. పీ క్లిక్ చేశాను. ఎంటర్ కొడితే పీ ట్యాగ్ వచ్చేస్తది. ఇక్కడ నేను పారాగ్రాఫ్స్ అనేవి డిస్‌ప్లే చేయొచ్చు. సో, కొంత పారాగ్రాఫ్ అయితే రాశాను నేను. ఓకే. ఇప్పుడు నాకిది డిస్‌ప్లే అవ్వాలి. నేనైతే సేవ్ చేయలేదు. ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుందని చెప్పాను కదా! సో, పారాగ్రాఫ్ మనకి ఇక్కడ అప్‌డేట్ అయింది. ఓకే. జూమ్ చేస్తున్నాను. సో, వీటికి డిఫరెన్స్ మనకొచ్చిందా? ఈ పిక్ వేర్ యూ లెఫ్ట్ ఆఫ్ అని ఉంది కదా! దీన్ని కంపేర్ చేసుకుంటే థిక్‌నెస్‌లో చిన్న వేరియేషన్ కనిపిస్తుంది. అవునా కాదా? థిక్‌నెస్‌లో కొంచెం బోల్డ్ అనమాట. పైనున్న పిక్ వేర్ యూ లెఫ్ట్ ఆఫ్ కొంచెం బోల్డ్‌గా ఉంది. ఏది? ఈ లైన్. ఇది అంత బోల్డ్ లేదు ఇది. సో, పారాగ్రాఫ్‌కి, హెడ్డింగ్స్‌కి డిఫరెన్స్ ఇదే. మనం స్పెషల్‌గా దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో బై డిఫాల్ట్‌గా మనకి ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తే మనం వేరియేషన్ అనేది చూపించొచ్చు హెడ్డింగ్‌కి, కింద పారాగ్రాఫ్‌కి. సో, ఈరోజు మనం నేర్చుకున్న ట్యాగ్స్ ఏంటి? హెడ్డింగ్ ట్యాగ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్. హెడ్డింగ్స్ ఎలా డిస్‌ప్లే చేస్తాం? వాటి కింద పారాగ్రాఫ్స్ కంటెంట్‌ని ఎలా డిస్‌ప్లే చేస్తాం అయితే చూసాం మనం. సో, మనకి కోడ్‌లో ఈ కోడ్ ఫైల్ నేను నీకు పంపిస్తాను. సో, ఈరోజు క్లాస్ మనకి జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి ఓన్లీ 2 ట్యాగ్స్ చెప్పేసి వదిలేసాను. నెక్స్ట్ ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. లెట్ మీ షో యూ ద కోడ్ వన్స్ అగైన్. ఓకే. జస్ట్ ఎ మినిట్ గైస్. ఓకే. సో, ఈ కోడ్‌లో మనం ఫస్ట్ డాక్ టైప్ అంటే ఏంటో చూసాం. కోడ్ జూమ్ చేస్తాను. కంట్రోల్ ప్లస్ కొడితే కోడ్ అనేది జూమ్ అవుతుంది. డాక్ టైప్ అంటే ఏంటో నేర్చుకున్నాం. డాక్ టైప్ అంటే ఏంటి? మనం రాసే డాక్యుమెంట్ అనేది హెచ్టీఎంఎల్ టైప్ అని చెప్తున్నాం మనకి. అంటే బ్రౌజర్‌కి. సో, నెక్స్ట్ ఇందులో ఉన్న హెచ్టీఎంఎల్ మొత్తం ఏ లాంగ్వేజ్? మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాం బ్రౌజర్‌కి. ఇవన్నీ కూడా మనం బ్రౌజర్‌కే చెప్తాం. ఈ హెడ్ ట్యాగ్‌లో మెటా ట్యాగ్స్ అంటే మన పేజ్‌లో డిస్‌ప్లే అయ్యే డేటా ఎలాంటి డేటా అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తాం. సో, మీకు కంప్లీట్‌గా మన పేజ్‌లో మనం జస్ట్ 2 ట్యాగ్సే తెలుసుకున్నాం కాబట్టి అందుకే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బట్ ఇందులో కంటెంట్ వచ్చేసి స్క్రీన్ సైజు బట్టి లోపల ఉండే కంటెంట్ మనకి డిస్‌ప్లే అవుతుంది. అది ఫోన్ అయినా, ట్యాబ్ అయినా, డెస్క్‌టాప్ అయినా, ల్యాప్‌టాప్ అయినా, బిగ్గర్ మానిటర్స్ అయినా సరే, ఏవైనా సరే స్క్రీన్ సైజ్ బట్టి లోపల కంటెంట్ అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. ఎలా అయితే మనం అమెజాన్ వెబ్‌సైట్ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేస్తాం, అలాగే ఫోన్‌లో ఓపెన్ చేస్తే ఒకలా డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ టైటిల్ పేజ్‌కొచ్చే నేమ్ ఇది. ఇవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ ప్రాబ్లమ్ లేదు అని చెప్పలేము. ఇవ్వాలి కంపల్సరీగా. ప్రతి పేజ్‌కి ఒక టైటిల్ అనేది ఉంటుంది. సో, టైటిల్ అనేది దానికి ఒక నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇచ్చాం కదా! ఈ నేమే జనరల్‌గా యూజ్ చేస్తాం ఇక్కడ. ఇండెక్స్ అని. డాట్ హెచ్‌టీఎంఎల్ అని పెట్టాం. జస్ట్ ఇక్కడ నేమ్ ఏదైతే ఉంది ఇండెక్స్ అని, ఆ నేమ్ మాత్రమే ఇక్కడ యూజ్ చేయాలి. ఇండెక్స్ అని పెట్టుకుంటాం. ఎందుకంటే కోడ్‌లో మనకి తెలియాలి. ఏ ఫైల్ ఎక్కడుంది? దాని నేమ్ ఏంటి అని చెప్పేసి. ఓకే. ఇది హెడ్ ట్యాగ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ వచ్చేసి 6 ట్యాగ్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఏంటి? హెచ్1 టు హెచ్6 అండ్ పి. టోటల్లీ 7 ట్యాగ్స్. హెచ్1 టు హెచ్6 అంటే ఏంటి? సైడ్ హెడ్డింగ్స్ లేదా మెయిన్ హెడ్డింగ్స్. హెచ్1 నుంచి హెచ్6 వరకు ప్రయారిటీ వైజ్ ఉంటుంది. హెచ్1 అంటే ఫస్ట్ ప్రయారిటీ, హెచ్2 అంటే సెకండ్ ప్రయారిటీ. అలాగే 6 ప్రయారిటీస్ అయితే ఉంటాయి సైడ్ హెడ్డింగ్స్. నాకు ఈ 6 కాకుండా ఇంకొక డిఫరెంట్ సైజ్ కావాలి అంటే మనం సీఎస్ఎస్‌లో రాస్తాం. ఓకే. అది మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం అది. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ మనం డిస్‌ప్లే చేయాలి అంటే పి అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఉంది కదా! పి ట్యాగ్. ఇలాగ ట్యాగ్‌ని ఇలాగ ఓపెన్ చేస్తాము. లోపల కంటెంట్ పెట్టేసి లాస్ట్ మళ్ళీ అదే ట్యాగ్‌ని ఇలా క్లోజ్ చేస్తాం. ఇవి ట్యాగ్స్. ఈ మొత్తాన్ని ఒక ఎలిమెంట్ అంటాం. మొత్తం ఒక ఎలిమెంట్. ట్యాగ్ అంటే ఏంటి? ఈ పి ఉంది కదా! ఇది ట్యాగ్. పి ఓపెన్ ట్యాగ్. ఇది పి క్లోజ్డ్ ట్యాగ్. ఈ స్టార్టింగ్ పి నుంచి ఎండింగ్ పి వరకు ఇదంతా ఒక ఎలిమెంట్. ఓకే. ఇందులో నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఉంటది ఒకటి.
నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఒక ట్యాగ్ లోపల ఇంకా కొన్ని ట్యాగ్స్ ఉండడం. అంటే ఇక్కడ బాడీ అనే ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ లోపల మళ్ళీ మనకి హెచ్1 ట్యాగ్స్ ఉన్నాయి, పీ ట్యాగ్స్ ఉన్నాయి. అంటే నెస్టెడ్ అనమాట. ట్యాగ్ లోపల ట్యాగ్, ట్యాగ్ ఇన్సైడ్ అనదర్ ట్యాగ్. ఈ హెచ్1 ట్యాగ్ అనేది బాడీ ట్యాగ్లో ఉంది, హెచ్2 కూడా బాడీ ట్యాగ్లో ఉంది. ఇవన్నీ కూడా నెస్టెడ్ ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్ అంటే ఏం చెప్పాను? స్టార్టింగ్ ఆ ట్యాగ్ స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ ట్యాగ్ ఇదంతా కూడా ఒక ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ ఇన్ అనదర్ ట్యాగ్ లేదా ట్యాగ్స్ ఇన్ అనదర్ ట్యాగ్ నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటాం. నెస్టెడ్ ట్యాగ్స్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు ట్యాగ్కి ఎలిమెంట్కి డిఫరెన్స్ తెలిసింది కదా. ట్యాగ్ అంటే ఏంటి? జస్ట్ ఈ ఒక్క పార్ట్ ఇదే ట్యాగ్. ఎలిమెంట్ అంటే ఈ ట్యాగ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడి వరకు అదంతా ఒక ఎలిమెంట్. లైన్ నెంబర్ 9 అంతా ఒక ఎలిమెంట్, లైన్ నెంబర్ 10 మొత్తం ఒక ఎలిమెంట్, అలా అనమాట. లైన్ నెంబర్ 8 టు 19 అంటే ఏంటది? బాడీ. ఇది బాడీ ట్యాగే, బట్ ఇదంతా కూడా ఒక ఎలిమెంట్, ఇదంతా ఒక ఎలిమెంట్. సో ఇప్పుడు ఎలిమెంట్స్ అంటే ఏంటో చూసాం, ట్యాగ్స్ అంటే ఏంటో చూసాం, హెచ్1 టు హెచ్6 ప్రయారిటీల వైజ్గా హెడ్డింగ్స్ చూసాం, అలాగే పీ ట్యాగ్ కూడా చూసాం. పీ ఎలిమెంట్, పీ ట్యాగ్ అంటాం, పీ ఎలిమెంట్ అని అంటాం, పీ ట్యాగ్ ట్యాగ్స్ అని అంటాం, హెచ్1 ట్యాగ్, హెచ్2 ట్యాగ్. ఓకే, లోపల ఇన్ఫర్మేషన్తో కలిపి మొత్తం ఎలిమెంట్ అని అంటాం. సో ట్యాగ్స్ అని ఎక్కడ యూస్ చేయాలి, ఎలిమెంట్స్ అని ఎక్కడ యూస్ చేయాలి, మన కమింగ్ క్లాసెస్ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే అదంతా కూడా సిఎస్ఎస్లో తెలుస్తుంది, నెక్స్ట్ జేఎస్లో కూడా తెలుస్తుంది. జేఎస్లో మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో జేఎస్ వరకు కంపల్సరీగా క్లాసెస్, లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సిందే. ఓకే, సో ఇంతవరకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. 2 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈరోజు క్లాస్కి, సుప్రియ అండ్ రఘునాథ్ రెడ్డి గారు. సో ఇంతవరకు చెప్పిన క్లాసులు డౌట్స్ అయితే ఏం లేవు కదండి. యూ కెన్ ఆన్ యువర్ మైక్స్, స్విచ్ ఆన్ యువర్ మైక్స్ అండ్ టెల్. మీ మైక్స్ ఆన్ చేసి చెప్పొచ్చు, ఆర్ఎల్స్ చాట్లో అయినా పోస్ట్ చేయండి, ఆర్ఎల్స్ రియాక్షన్స్ అయినా ఇవ్వండి. కమ్ ఆన్ గైస్, రెస్పాండ్. ఓకే, నెక్స్ట్ సుప్రియ గారు. ఓకేనండి. సో ఇంతవరకు విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక ఫైల్ని క్రియేట్ చేసి కోడ్ ఎలా రాయాలి, ఓకే, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఫోల్డరే ఎందుకు క్రియేట్ చేయాలి, ఫోల్డర్లో ఫైల్ ఎందుకు పెట్టాలి, ఇవన్నీ కమింగ్ క్లాసెస్లో జేఎస్లో మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక వెబ్సైట్లో కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ మనకి రావాలి అంటే ఒక ఫోల్డర్లో ఫైల్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎందుకు చేయాలో మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో ప్రజెంట్ ఏంటంటే కోడింగ్లో బేసిక్స్ అనమాట ఇవి. బేసిక్ ట్యాగ్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, అందులో కోడ్ ఎలా స్టార్ట్ చేస్తాం, సో దానికోసం అయితే ఈరోజు మనం డిస్కస్ చేసాం. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్. దట్టు మనం నేర్చుకున్నవి 7 ట్యాగ్స్ ఉన్నాయి టోటల్గా, హెచ్1 టు హెచ్6 అండ్ పీ ట్యాగ్. ఓకే, కమింగ్ క్లాసెస్లో మనం ఇమేజెస్ కోసం, లింక్స్ కోసం, బటన్స్, ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ చూద్దాం. సిఎస్ఎస్ కూడా, సిఎస్ఎస్ నాకు తెలిసి ఒక 4th క్లాస్లో 5th క్లాస్లో వస్తుంది మనకి. అంతవరకు మనం ఎలిమెంట్లో హెచ్టిఎంఎల్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ అండ్ ట్యాగ్స్ స్టడీ చేస్తాం. సో ఏ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుంది, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, ఐడీస్ అంటే ఏంటి, దేనికి ఏవి యూస్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా మెటా ట్యాగ్స్ కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మెటా ట్యాగ్స్ మనం సిఎస్ఎస్కి ఆల్మోస్ట్ వెళ్ళిపోవాలి, సిఎస్ఎస్కి వెళ్ళాకే మెటా ట్యాగ్స్ కోసం మనకు ఒక టాపిక్ అనేది వస్తుంది. ఓకే, సో మరి స్టార్టింగ్ ఎందుకు ఫస్ట్ క్లాస్లో ఎందుకు ఇంక్లూడ్ చేశారని మీరు అడగచ్చు. అది చెప్తాను, ఆ క్లాస్లో మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంక్లూడ్ చేసాము. నార్మల్గా అయితే మనం ఈ ఫస్ట్ వచ్చే మెటా ట్యాగ్స్ని మనం ఇంక్లూడ్ అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. బట్ చేసాం, ఎందుకు చేసామో చెప్తాను ఆ క్లాస్లో. చేస్తే మనకి యూజ్ ఏంటి, చేయకపోతే లాస్ కూడా లేదంటున్నారు కదా, అదేంటి. సో మొత్తం అంతా కూడా అప్పుడు చూద్దాం. సో ఓకే, ఇంతవరకు డౌట్స్ ఏం లేవంటున్నారు కాబట్టి సో సెషన్ అయితే ఎండ్ చేస్తాను. మీకు మెటీరియల్ అయితే వస్తుంది. ఫస్ట్ ఒక 2-3 క్లాసెస్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడు మనకి మెటీరియల్ అయితే వస్తుంది. ఈచ్ అండ్ ప్రతి పాయింట్ నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మెటీరియల్ కూడా అలానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా నా ఎక్స్ప్లెనేషన్ మెటీరియల్లో వస్తుంది అనమాట. ఓకేనా, క్లాస్ వైజ్గా మెటీరియల్ వస్తుంది. సమ్ టైమ్స్ 3-4 క్లాసెస్కి ఒకసారి మెటీరియల్ వస్తుంది. అట్ ది ఎండ్ కోర్స్ అయిపోయిన తర్వాత టోటల్గా ఫైనల్గా ఒక మెటీరియల్ కూడా వస్తుంది. ఓకే,
మా సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో, ఏమైనా డౌట్స్ ఉంటే యాప్‌లో చాట్ సపోర్ట్ ఉంది కదా! ఎక్కడైనా అడగండి. ఆర్ ఎల్స్ వాట్సాప్ నెంబర్ కూడా వస్తుంది. అక్కడ వాట్సాప్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ మీకు యాప్‌లో దొరుకుతుంది. లేదు అంటే యాప్ గ్రూప్ ఉంది కదా! మనకి యాప్‌లో ఒక గ్రూప్‌లో మెసేజెస్ వస్తున్నాయి. అందులో కూడా వాట్సాప్ నెంబర్ పోస్ట్ చేస్తారు వాళ్ళు. నేను చెప్తాను టీమ్‌కి. అక్కడ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. ఓకేనా? నంబర్స్ మాత్రం ఎవరికీ షేర్ చేయొద్దు. అది మీ డౌట్స్ పర్పస్‌కి మాత్రమే. ఓకే. థ్యాంక్ యూ గైస్. సెషన్ ఎండ్ చేస్తున్నాను.